హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైరీ లాగ్. ఈరోజు అయితే మా మావయ్య అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చారనమాట. వాళ్ళు కూడా వచ్చేటప్పుడు మాకు స్వీట్స్, మొన్న మా అమ్మోళ్ళు తెచ్చారు కదా చిలకడ దుంపలు, గంజగడ్డలు, సో వీళ్ళు కూడా తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. అట్లాగే ఊర మిరవకాయలు, గుమ్మడికాయ వడియాలు, స్వీట్స్, పూతరేకులు, బూందీ, కాజు స్వీట్స్, ఇంకా ధనుష్ ఈ మా పిల్లలకి యాజ్ యూజువల్గా ఇవాళ కూడా హాలిడే ఇచ్చారండి. ఇంకా వీళ్ళ గొడవను అయితే తట్టుకోలేకపోతున్నాం. ఈయన మా మావయ్య అనమాట. ఈ కూర్చొని పిల్లలతో ఆడుకుంటున్నారు. సో మా అత్తయ్య, సో వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకు కూడా మన వంటలు రుచి చూపించాలి కదండి. సో ఈరోజు అయితే వాళ్ళ కోసం నేను దొండకాయ ఉల్లికారం, అట్లాగే చిలకడదుంప చిప్స్, అట్లాగే పన్నీర్ కాదండి, ఏంటిది ధనుష్, పూల్ మకానా, అలాగే కాజు మిక్స్డ్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. వాళ్ళకు కూడా మన టేస్ట్ చూపిస్తే వాళ్ళు నమ్ముతారనమాట. ఇప్పుడు దాకా వీళ్ళేదో చేస్తున్నారు అనుకుంటున్నారు కదా, సో వాళ్ళకు కూడా టేస్ట్ చూపిస్తానండి. మా పిల్లలకి ఈరోజు కూడా హాలిడేనండి. ఎందుకు ఇచ్చారో హాలిడే అయితే అర్థం కాలేదు. కానీ ఫస్ట్ అయితే 2 days అన్నారు. సరే అది కూడా కష్టమేలే, కానీ ఇంకా మళ్ళీ ఇవాళ కూడా హాలిడే డిక్లేర్ చేశారనమాట. వాళ్ళ గొడవ పక్కన ఉన్నంతసేపు బాగానే ఉండదులే, కానీ పక్కకు వచ్చాము అంటే ఇంక మళ్ళీ మా రోహన్ అయితే వాడి గొడవ చెప్పలేము. ఎన్ని కొట్టినవాడిని కొట్టినట్లే ఉంటాను, వాడి గొడవ మాత్రం ఆపడనమాట. ఇంకైతే నేను ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి దొండకాయ ఉల్లికారం చేస్తున్నానండి. ఫస్ట్ అయితే దొండకాయ నేను ఒక అరగంట సేపు అయితే నీళ్ళలో ఉప్పేసుకొని నానబెట్టాను అనమాట. ఇంకా దొండకాయలని ఇట్లా పొడుగుగా నిలువుగా దండుకోవాలి. దొండకాయలు అయితే కట్ చేస్తున్నానండి. ఇట్లా పొడుగ్గా నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక దొండకాయని అయితే నేను 4 పక్షాలుగా చేస్తున్నాను అనమాట. మొత్తం అయితే ఇంకా నిలువుగా తరిగేసుకోవాలి. ఇంకా మనకి ఏదైనా పెద్ద సైజు అనిపిస్తే దాన్ని ఇంకొంచెం అంటే మధ్యలోకి చేసుకోవచ్చు అనమాట. ఇట్లా 8 భాగాలుగా చేసుకోవచ్చు. ఇంకేమేమి కావాలి అంటే అట్లాగే ఎండుమిర్చి, కొంచెం కారం అయితే ఘాట్ ఎక్కువ ఉందండి, అందుకని కొన్నే తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, అలాగే చిన్నుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు అండి. ఇవైతే మనకి దొండకాయ ఉల్లికారానికి కావాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను దొండకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇదేంటి ఇప్పుడు దొండకాయ మనం వంట చేసాం కదా, దొండకాయ పకోడీ ఫ్రై అని. అవునవును, అప్పుడు కూడా ఇలానే కోసుకున్నట్టున్నావు కదా? అవును, కోసాను, ఇలానే కోసాను. ఇప్పుడు కూడా ఉల్లిపాయ కారం అయితే అప్పుడు మనం నూనెలో డీప్ ఫ్రై చేసాం కదా, ఇప్పుడు కొంచెం నూనెలో వేసి మగ్గిస్తాను అనమాట దొండకాయని. అది మరి ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు వంకాయ గుత్తిగా చేసేటప్పుడు వంకాయ అంటే దొండకాయని ఒక 75% వరకు 4 పక్షాలుగా చేసి కాయని అట్లా వదిలేయచ్చు కదా. చూడండి, దొండకాయలు అయితే కట్ చేశాను, అట్లానే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట. ఇంకా కావాల్సిన దినుసులు అయితే తీసుకున్నాను. ఇందా మీరు చెప్పారు కదా వంకాయ గుత్తిగా ఎట్లానో, అట్లా అంటే వంకాయ అంటే కొంచెం వంకాయ సైజు కొంచెం పెద్దదిగా ఉంటుంది. దొండకాయ అనేది నిలబడదు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ స్టఫింగ్ దాంట్లో పెట్టామనుకోండి, దొండకాయ గుజ్జు గుజ్జు అయిపోద్ది అనమాట. సో దాని బదులు మనం ఇలా పొడుగ్గా తరుక్కొని కారం పెట్టుకుంటేనే బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేశానండి. ఇంకా ప్యాన్లో కొంచెం నూనె, అంటే ఫస్ట్ మనం దినుసులు ఏవైతే ఉన్నాయో ధనియాలు అలాగే ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అవైతే ఫస్ట్ వేపుకోవాలన్నమాట. సో అందుకని దానికి తగినట్టు నేను ఒక 2 స్పూన్ల నూనె యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ కావాల్సిన దినుసులన్నీ ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో నూనె అయితే యాడ్ చేశాను కదా, ఇంకా నూనె కొంచెం వేడెక్కింది అనుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి అయితే వేగినాయండి. ఇంకా నేను ఇందులోనే ధనియాలు అట్లాగే జీలకర్ర ఇవైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా కొంచెం వేడెక్కాలన్నమాట. వేడెక్కే వరకు కొంచెం దోరగా అయితే వేపుకోవాలి. చూడండి, దినుసులు అయితే చక్కగా వేగిపోయాయండి. ఇంకా తర్వాత నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ కూడా వేపుకుంటున్నాను. ఆనియన్స్లో ఉన్న పచ్చిదనం అంతా పోవాలండి. సో అంటే మనకు కొంచెం ఫస్ట్ ఉల్లిపాయలో నీరు వస్తుంది కదా, ఆ నీరంతా పోయే వరకు చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇంకా మనం ఇందులో కారం ఏమి యాడ్ చేసుకోము, దాన్ని బట్టి కారాన్ని బట్టి మనం ఎండుమిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి అనేది చూసుకోవాలి. సో నేను వేసిన ఎండుమిర్చి ఏంటి అంటే ఎక్కువ కారంగా ఉన్నాయి, అదిగాక మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా,
సో అందుకని నేను కొంచెం కారం మోయినగానే వేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలన్నీ అయితే చక్కగా దోరగా వేపుకోవాలన్నమాట. ఈ మసాలా దినుసులు అన్నీ వేపుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని అప్పుడైతేనే మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గినాయండి. ఇంకా నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకొకసారి కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేస్తాను నేను. ఇదంతా చల్లారిన తర్వాత ఈ మిక్సీ అంతా నేను మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి. నేను ఉల్లిపాయల మిక్సర్ అంతా అయితే ఒక పక్కకు తీసుకున్నానండి. అది ఇంకా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలన్నమాట. సో మళ్ళీ నేను ప్యాన్ అయితే పెట్టాను. ప్యాన్లో నేను ఏంటంటే ఒక 5 స్పూన్స్ అంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అన్నమాట. దొండకాయలు మగ్గాలి, అలాగే మనం ఉల్లికారం వేస్తాం కదా, ఉల్లికారం కూడా వేగాలి కాబట్టి కొంచెం నూనె అయితే ఎక్కువే వేస్తున్నాను. ఇందులోనే మనం ముందుగా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు, ఆ దొండకాయలను అయితే వేయాలండి. చూడండి నూనె అయితే వేడెక్కింది. ఇంకా నేను దొండకాయలను అయితే ఇందులో వేసేస్తున్నాను. చూడండి ఇందులో ఇంకా నేను ఒక 5 చిన్నులపాయ రెబ్బలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మిక్సర్ కూడా చల్లారింది. ఇంకా నేనైతే ఇంకా మిక్సీలో వేస్తున్నాను. గ్రేప్స్ అయితే ఒలుస్తున్నానండి. ఈ గ్రేప్స్ మనకి చూసారు కదా ఇలా కలర్ కనిపిస్తుంది, అది షైనీనెస్ అనుకోవద్దు అనమాట. దీని మీద ఏంటి అంటే ఒక వ్యాక్సీ కోటింగ్ లాగా ఉంటుంది. చూడటానికి మనకేం కనిపించదు, తిన్న తర్వాత అది మొత్తం మన కడుపులోకి వెళ్ళిద్ది అనమాట. అందుకని ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇవన్నీ గ్రేప్స్ దానికి ఒక్కోటిగా ఒలుచుకున్న తర్వాత నీళ్లు, బాయిల్ నీళ్ళైనా పోయండి, లేదా కొంచెం ఇప్పుడు ఎండాకాలమే కదా నీళ్లు ఎలాగైనా ట్యాప్లో కూడా వేడిగానే ఉంటాయి కదా. సో ఆ ట్యాప్ నీళ్ళు పట్టేసి ఇందులో ఉప్పేసి ఒక అరగంట సేపు తర్వాత మాత్రమే తినాలండి. అందరికీ ఏంటి మనకి ఒక హ్యాబిట్ ఉంటుంది కదా, బండి మీదకి వెళ్ళగానే ఫస్ట్ ఒకటి తీసి నోట్లో వేసుకోవడం, అలా చేయకండి దయచేసి. సో నేనైతే ఫస్ట్ ఇలా మొత్తం గ్రేప్స్ అయితే తీసిన తర్వాత వాటర్ పోసి ఉప్పు ఇందులో వేసి ఒక అరగంట తర్వాత మాత్రమే మా పిల్లలకైతే ఇలానే పెడుతున్నానండి. దాదాపు ఒక 75% అయితే అయిపోయిందండి, బాగా మగ్గిపోయింది అనమాట. ఇంక ఇందులో నేను కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఇది ఉల్లిపాయలు, ధనియాలు, ఇందాక మనం ఎండుమిర్చి అవన్నీ మిక్సర్ అనమాట. సో అదైతే మిక్సీలో వేసేసుకున్నాను. ఇంకా మనకి దొండకాయలు దాదాపు 75% పైన మగ్గిపోయాయి కదా, ఇంకా నేను ఈ ఉల్లికారం అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా మనం ఒక 10 మినిట్స్ పాటు ఆల్రెడీ అంటే మనం ఉల్లిపాయలు అవన్నీ మగ్గించినవే కాబట్టి ఈ ఉల్లిపాయ కారం మొత్తం మన దొండకాయలకి పట్టాలి కాబట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. చూడండి దొండకాయ అలాగే ఉల్లికారం మొత్తం వేగిపోయాయండి. ఇంకా నేను ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎందుకు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. దొండకాయ ఉల్లికారం అంటే మీరు ఎలా గుత్తి వంకాయ ఎలా కావాలన్నారు. సో నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను అనమాట. ఇవాళ అయితే ఇది చాలా బాగా వచ్చింది. అదే మామూలుగా వేపుడులాగా చేసుకున్నానికి కోసుకుంటాం, అట్లా నిలువ కోసుకున్నాము, దీనికి ఉల్లికారం వేసాము. అవును. అయితే దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం గార్లిక్ సపరేట్గా యాడ్ చేసాం కదా, అవును, ఆ గార్లిక్ టేస్ట్ అనేది అసలు చాలా కొత్తగా నాకు నోటీస్ అవుతుంది. అంటే మనం ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుకొని తింటాం కాబట్టి దీంట్లో ఉల్లికారం ప్లస్ గార్లిక్ యాడ్ అయింది. చక్కగా ముక్కలు కూడా వేగినాయి. అలాగే ఉల్లికారం ఒట్టు ఉల్లిపాయ కాదు కదా, మన ధనియాలు జీలకర్ర కూడా అవి కూడా నోటికి తగులుతున్నాయి, అసలు పలుకులు నోటికి తగులుతున్నాయి. అది అలా ఫైన్ పేస్ట్ గా కాదండి, ఇలానే కచ్చాపచ్చాగా వేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు కూడా వేగి నా నోటికి తగులుతూ ఉంటాయి. ఓకే, అయితే కూర రెడీ అయిందా? రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. బాగుంది. అది ఎప్పుడు చేసుకునే రొటీన్కి భిన్నంగా అనమాట ఇది. అదేలే మన మామూలుగా అయితే వేపేసుకొని దాంట్లో చిల్లుపై కారం వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటాం అంతే. లేకపోతే అంతకుముందు నువ్వు చేసినట్టు ఈ భోజనాల్లో చేసే పకోడీ చేసుకుంటాం అంతే, లేదా పచ్చికారం వేసి దొండకాయ కూర చేస్తాము. సో ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్. మనం ఉల్లిపాయ కారం వేస్తాము. ఉల్లిపాయ కారం అంటే ఒక ఉల్లిపాయలే కాకుండా చక్కగా అన్ని దినుసులు కూడా వేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే వెరైటీ చేసుకోవాలి ఎప్పుడు, అంతేగాని ఒకే రంగం తింటామంటే అంతేగా. ఎందుకు కొన్నావా? కొన్నాను కానీ ఎలా వాడాలో అర్థం కావట్లేదు. అది అంటే కొంతమంది వీడియో నీట్గా రావట్లేదు, వాయిస్ మీకు సరిగా వినిపించట్లేదు అట్లా అంటున్నారు కదా. సో అందుకని చెప్పి కొన్నాను మొత్తానికి. కానీ కొంటేనే కాదుగా దాన్ని ఉపయోగించడం కూడా రావాలిగా. సో అదైతే ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు. ఇది ఒక ట్రైపాడ్ స్టాండే కాదు, అంటే ఇలా మనం పెట్టుకొని దీన్ని సెల్ఫీ స్టిక్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట.
ఓకే, సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ ట్రైపాడ్ స్టాండ్. అదే ఇది మనకి అంటే మనం జనరేట్ చేసే వీడియోకి ఏమాత్రం కంపాటబుల్ ఉంటుందో కూడా మనం చెక్ చేయాలి. అవును, బట్ మనం చూద్దాం, లెట్స్ సీ. అదే ఎలా అవుతుందో తెలియదు కానీ కొన్నాం మొత్తానికి. సరే చూద్దాం. సరే ఫస్ట్ అయితే ఏంటి స్నాక్స్ ఏంటి ఇప్పుడు? స్నాక్సా, నేను ఈరోజు గంజగడ్డల చిప్స్ చేస్తున్నా. గంజగడ్డల చిప్స్, ఓకే. అప్పుడు మొన్న మా అమ్మోళ్ళు వచ్చినప్పుడు గంజగడ్డల పప్పు చేసాము. అవునా? సో నేను అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ గంజగడ్డలు తీసుకొచ్చారనమాట. సో వీటితో నేను చిప్స్ చేస్తాను ఈరోజు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఇదండి సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ స్టాండ్. నేనైతే ఉపయోగించిన తర్వాత మీకైతే ఎలా ఉందో చెప్తాను. ఓకే డన్. ఇది బానే ఉంది, దీన్ని ఉపయోగించడం ఎలా కూడా తెలియాలి. ఎక్కడ కొన్నారు అది? ఆన్లైన్ లోనే కొన్నారండి మా వారు. ఫ్లిప్కార్ట్ లో కొన్నాను. ఫ్లిప్కార్ట్ లో కొన్నారు. సరే ఓకే, గంజగడ్డలు అయితే ఫస్ట్ అంటే దీనికి చర్మం కూడా ఏముండదు అనమాట. ఇంకా మనం చర్మం తీసే పనిలా, చూస్తున్నారు కదా మనం ఇలా అంటేనే చర్మం వచ్చేస్తుంది. ఇవన్నీ ఏం తీసే పనిలా ఒక అరగంట సేపు అయితే ఉప్పేసి అయితే నానబెట్టాను. ఈ మధ్య ఏ చూసినా ఒక భయం అయితే పట్టుకుంది అనమాట. వెజిటబుల్స్ లో కెమికల్స్ కలపడం, లేకపోతే మురికి నీళ్ళతో వెజిటబుల్స్ పండిస్తున్నారు అనేసరికి కొంచెం జాగ్రత్త అయితే ఎక్కువైంది. ఏం లేదు, నువ్వు చేయలేదేం లేదు. మురికి నీళ్ళతో పండిస్తారు హైదరాబాద్కి వచ్చేవన్నీ కూడా. 99% అయ్యే వెజిటబుల్స్ ఉంటాయి. సో దాని గురించి నువ్వు ఆలోచిస్తే అసలు తినలేవు. సో కాబట్టి ఏంట్రా అంటే ఆ పైన ఉన్న మురికి, లోపల ఏర్పడిన మురికిని మనం ఏం చేయలేం. ఆ పైన ఉన్న మురికిని తీయడం కోసం మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే పైన ఏర్పడిన మురికి అయితే పోతుంది. ఆయన అయితేనే చిప్స్లో కట్ చేయడంలో ఎక్స్పర్ట్ అండి. పోయినసారి బంగాళదుంపలు కూడా చాలా పల్చగా కట్ చేశారు కదా, సో ఆయనకైతే బాగా అలవాటు ఉంది, చేయి తిరుగుతుంది అనమాట. చూసారు కదా ఎంత తిన్గా అవుతున్నాయో. సో ఇంక వీటిని మళ్ళీ మనం ఉడకబెట్టాలి, లేకపోతే నీళ్ళలో నానబెట్టాలి, మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇలాంటివి ఏం అవసరం లేదండి. సింపుల్గా నేను ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. మామూలుగా మనం అప్పుడేంది చిన్నప్పుడు అందరు తినేవాళ్ళు, ఇప్పుడు ఈ పిల్లలకి తెలియదు. వాటిని అంటే మళ్ళీ మనం పెట్టినా కూడా తినట్లేదు అనమాట. అందుకని డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేయడం అవుతుంది. అందులో ఇంకా ఇప్పుడు 6 months అన్నప్రాసన అయిన పిల్లలు ఏం ఫుడ్ పెట్టాలి ఏంటి అనుకుంటారు కదా. మామూలుగా ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి. మనం ఈ గంజగడ్డల్ని బాగా అంటే కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చాయనుకోండి, బాగా ఉడికిద్ది కదా, దాన్ని స్మాష్ చేసి పెట్టినా కూడా పిల్లలకి చాలా బలం అండి ఇదైతే. ఎందుకంటే ఇది సంవత్సరం పంట అనమాట. ఈ దుంప పంట అనేది సంవత్సరం పంట. సో బలం అనేది చాలా ఉంటుంది పిల్లలకి. అంటే మేము డిఫరెంట్గా ఏం ట్రై చేయాలి, రోజు అన్నమేనా లేకపోతే రోజు రాగి మాల్టేనా ఇలా అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే చిలకడ దుంపని ఉడకబెట్టేసి బాగా స్మాష్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. లేదు అంటే కొంచెం వాటర్ కలుపుకొని లిక్విడ్ ఫుడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఏంటి అయిపోయిందా మీది? ఇది ఇట్లా వచ్చింది కదా, ఇది మనం తీసేటప్పుడు ఇట్లా పొడుగ్గా రావాలంటే క్రాస్గా పెట్టాలి. ఓకే, మనం తీయడానికి చాలా ఈజీగా ఉండాలంటే అది ఎట్లా అయితే ఉందో అంటే ఇప్పుడు ఇట్లా పెట్టి తీయాలంటే క్రాస్ ఇట్లా తీయకూడదు. క్రాస్ అయితే బాగా వస్తుంది, కానీ వెడల్పు తక్కువ ఉంది కదా. అవునవును, అక్కడ ఏంటంటే మనకి సేమ్ పొటాటోతో ఇష్యూ వచ్చినట్టే. ఓకే, దాని షేప్ ఉందో ఆ షేప్ ప్రకారం వెళ్తేనే మనకి బెటర్. ఓకే, సో దట్ కాకపోతే చిన్న వస్తుంది సైజు. నీకు ఆవర్ ఏంటంటే కటింగ్ ఈజీగా ఉంటుంది అంతే. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా అయిపోతుందో, ఇందాక అంతా పట్టేసుకుంటుంది. అదేలేండి. సో ఇంకోటి చేద్దాం. తీసుకున్నారా? వేరే దుంప తీసుకుని అంటే ఇట్లా ఉంటే ఇట్లానే నేను ఇట్లా వంకర టింకర్లు చేద్దాం. ఓకే, చేస్తే ఏంటంటే చూడు ఇట్లా. అదేలేండి, మనకు కూడా తీసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. కాదే చిన్న సైజు వస్తుంది. చూడండి చక్కగా వస్తుంది. అయిపోయిందండి. ఇది అయిపోయింది. అదే మనం చేతితో కత్తి పెట్టుకోవాలంటే ఎప్పటికైంది ఇది. అంతేగా, సన్నగా వచ్చింది. అది బాగా పలచగా వచ్చాయి. సో ఇది ఉండటం వల్ల ఏంటంటే మనకి చకచక అయిపోయింది పని. అంతేగా, మామూలు చేతితో పోయాలంటే అసలు అవనే అవుతుంది. అంతే. చూడు ఇట్లా వచ్చి ఇప్పుడు మనం ఫ్రై చేద్దాం. అవునండి, చూసారు కదండి. చిలగడ దుంపలు అయితే చిలగడ దుంపలు కానివ్వండి, గంజిగడ్డ కానివ్వండి, స్వీట్ పొటాటో అన్నీ ఇదేనండి. సో మా వారైతే చక్కగా చేశారనమాట ఫ్రైకి, చిప్స్కి. సో ఇంకా మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. చూడండి, ఇది అయితే చిలగడ దుంప ఫ్రై మీద చిప్స్ మీద చల్లడానికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ తీసుకున్నాను, అలాగే కొంచెం పసుపు, కొంచెం చిన్నులపై కొబ్బరికాయ కారం అండి. ఇందులో అంటే చిన్నులపై కారం మనకి కారం ఎక్కువ అవుతుందని కొంచెం దీంట్లో అయితే నూరేటప్పుడే కొంచెం కొబ్బరి అయితే కలుపుకున్నాను అనమాట.
అలాగే కొంచెం గరం మసాలా. ఇవన్నీ అయితే ఇంక మిక్స్ చేసుకొని మన ఫ్రై చిప్స్ రెడీ అయిన తర్వాత దాని మీద చల్లుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టానండి. మనం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం నూనె అయితే ఎక్కువే వేసుకున్నాను. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న గంచగట్లు ఉన్నాయి కదా, అవైతే చిప్స్ ఇందులో వేసేస్తున్నాను అనమాట. చూసారు కదండి, బాగా ఫ్రై అయితే అవుతున్నాయి అనమాట. మనకి బయట షాప్స్లో ఆలు చిప్స్ ఎలా ఉంటాయో సో ఇది కూడా అలానే ఉందండి. అయితే మనం కాలుతూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా సరే అది మాడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి కేర్. ఇంకా ఫ్రై అయితే అయిపోయినాయండి. ఇంకా నేను తీస్తున్నాను అనమాట. చూసారు కదా ఎట్లా వచ్చాయి చిప్స్ కూడా. చూడండి చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఆలు చిప్స్ లాగే ఉన్నాయి కదా, సేమ్ అలానే ఉన్నాయండి. అదే చూసారు కదా, గరం మసాలా వేసావు కదా, సువాసన ఆ వేడికి అద్భుతంగా పడుతుంది. ఇదిగో చూడండి ఒకసారి. నాయన అది అలా ఉన్నాయన్నమాట. అంత క్రిస్పీగా ఉన్నాయి, మాడలేదు. మనం పొటాటో చిప్స్ చేస్తే అవి బాగా కాలేదు, బయట తెచ్చుకుంటే షైనింగ్ గా ఉంటాయి అనుకుంటాం కదా, ఇదిగో చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. ఓకే, అయితే మనం బయట పొటాటో చిప్స్ కొనుక్కోవడం కంటే కూడా ఇట్లా ఇంట్లో చేసుకోవచ్చు. అవును, చిలకడ దుంపలు ఉంటాయి. అవును. ఓకే, బాగుంది రెసిపీ. ఇంకా కరకరలాడే చిలకడ దుంప చిప్స్ అయితే తినేసామండి. ఇంకా అవి తిన్న తర్వాత ఒక స్ట్రాంగ్ టీ కానీ కాఫీ కానీ పడితే ఇంకా మనసుకి అయితే కొంచెం రిలీఫ్ వస్తుంది కదా. సో ఇంకా నేనైతే టీ పెట్టేసాను అనమాట. 2 యాలక్కాయలు కూడా వేసాను. ఆ ఫ్లేవర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఎంత తాగని వాళ్ళకైనా చిప్స్ తిన్న తర్వాత ఇంకా టీ అయితే పడాలన్నమాట. ఇంకా పార్లర్గా అంట్లు కూడా చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇంకా మా పిల్లలు ఇంట్లో ఉండడమేమో కానీ మా చిన్నోడైతే, చిన్నోడని కాదు పెద్దోడని కాదు, వాటర్ తాగినా సరే ఇంకా గ్లాస్లో షింక్లో అయితే వేయడం అలవాటు అనమాట. ఇంక ఇల్లు కూడా చూసారు కదా ఎట్లా ఉందో. ఇల్లు కూడా చిమ్మేయాలి త్వరగా. ఇంకా మళ్ళీ వీళ్ళకి డ్యాన్స్ క్లాస్ అయితే ఉంది. డ్యాన్స్ క్లాస్కి కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళకి యానివర్సరీ అయితే ఉందండి. సో ఆ యానివర్సరీ కోసం వాళ్ళు రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు అనమాట. స్కూల్ ఉన్నా లేకపోయినా డ్యాన్స్ క్లాస్ అయితే ఖచ్చితంగా ఉంది. సో వాళ్ళు డ్యాన్స్ క్లాస్ తీసుకెళ్ళాలి. ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాలండి. ఇంకా టీ అయితే కాగుతున్నాయండి. ఈ లోపల మా పిల్లలకి క్లాస్ టైం అవుతుందని చెప్పాను కదా. ఇంకా సో డిన్నర్ కూడా అంటే వాళ్ళకి ఒక్కొక్కటి, చిన్నోడికి ఏమో ఒక టైమింగ్, ధనుష్కి అయితే ఒక టైమింగ్ అనమాట. సో అక్కడి నుంచి నాకు కదలడానికి టైం అయితే కుదరట్లేదు అనమాట. సో అందుకని ఇంకా డిన్నర్కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయితే చేశాను. ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. ఇది అంతలోకి నాకు నానిపోయింది పిండి, చక్కగా వస్తాయి చపాతీలు. ఇంకా టైం కూడా అప్పటికప్పుడు హడావుడిగా పరిగెత్తే టైం ఉండదు కాబట్టి సో ముందైతే ఇప్పుడు నాకు టైం ఉంది కొంచెం, అందుకని చపాతీ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేస్తున్నానండి. మా పిల్లలైతే డ్యాన్స్ క్లాస్ ఏమో కానండి, అది 2 గంటలు కంటిన్యూస్గా కూర్చోవడం నా వర్క్ అంతా ఆగిపోతుంది అనమాట. ఇందాక ఫస్ట్ చపాతీ పిండి అయితే కలిపెళ్ళాను కదా. ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట. నేనైతే పూల్ మకానా కాజు మిక్స్డ్ కర్రీ అయితే చేయబోతున్నానండి. సో ఫస్ట్ ఒక 2 కప్పులు పూల్ మకానా తీసుకున్నా, 1 కప్పు కాజు తీసుకున్నాను అనమాట. కాజు 2 పార్ట్స్గా చేసుకున్నాను. చిన్న ముక్కలు ఒకవైపు, అలాగే అంటే గుండ్లు అంటాం కదా కాజు గుండ్లు, అలా ఒకవైపు తీసుకున్నాను. అట్లాగే ఉల్లిపాయలు కూడా ఒకటేమో పెద్ద సైజు తరుక్కున్నాను, అంటే ఈ సైజు అనమాట. ఆ ఎండుమిర్చి తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇదంతా గ్రేవీలోకి అనమాట. అట్లాగే మనకి ఈ గ్రేవీ మొత్తం చేసిన తర్వాత లోపల ఆనియన్స్ అన్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఇందులోకి గార్లిక్ అలాగే అల్లం, ఈ 2 అంటే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయట్లేదండి. అల్లము అలాగే వెల్లుల్లి 2 ఫైన్గా చాప్ చేసుకున్నాను. అలాగే టమాటాలు కూడా ఫైన్గా చాప్ చేసుకున్నాను అనమాట. ఈ మొత్తాన్ని ఉపయోగించి నేను పూల్ మకానా కాజు మిక్స్ కర్రీ ఎలా చేయాలో నార్త్ ఇండియన్ స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే మీకు ఇలా ఫస్ట్ ఇలా చూపించేసరికి ఏంది మీదంతా గందరగోళంగా ఉంది, ఇవేం చేయబోతుంది, పూల్ మకానా అంటది, కాజు అంటది, కాజు 2 రకాలు తీసుకున్నాను అంటది, ఉల్లిపాయలు 1-2 సైజులు తీసుకున్నాను అంటది. అలా కాదు, నేను మొత్తం దానికి సపరేట్ చేసి పెట్టాను కదా. ఇదైతే మనకి గ్రేవీలోకి, ఇదైతే తర్వాత ఫస్ట్ బేసిక్ స్టెప్ అనమాట. సో 2 పార్ట్స్గా డిఫరెన్షియేట్ అయితే చేశాను కదా. సో నేనైతే మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. చూడండి, స్టవ్ మీద అయితే ఒక సైడ్ ప్యాన్ పెట్టాను, ఒక సైడ్ గిన్నె పెట్టానండి. గిన్నెలో కొంచెం నీళ్ళు అయితే తీసుకున్నాను. ఈ నీళ్ళు ఏంటి అంటే నేను ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు ఇవన్నీ అయితే బాయిల్ చేస్తాను అనమాట. ఆ వాటర్ బాయిల్ చేసిన తర్వాత నేను ఎటువంటి వేస్ట్ చేయనండి. ఆ వాటర్ నేను గ్రేవీలోకి అయితే వాడతాను. ఈ ప్యాన్ ఎందుకు అంటే
ఫస్ట్ జీడిపప్పు గుండ్లు అయితే వేయించుకుంటున్నాను అనమాట. జీడిపప్పు వేయించుకోవాలి, ఆ తర్వాత పూల్ మకానా కూడా వేయించుకోవాలండి. సో ఇవైతే వేగుతూ ఉన్నాయి కదా. ఇంకా ప్యారలల్గా ఈ గిన్నెలో నీళ్ళు పెట్టాను కదా. సో ఇదైతే స్టవ్ ఆన్ చేశాను. ఇందులోనే నేను ఆనియన్స్ వేసేస్తున్నాను, అట్లాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెమే తీసుకున్నానండి కారానికి తగినట్టుగా. సో ఎవరికి ఎంత కారం తింటారో దాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేస్తున్నాను. ఒక 2 ఉడుకులు అయితే రావాలండి. ఈ వాటర్ని ఇవన్నీ బాయిల్ అయిన తర్వాత వాటర్ని అంతా ఫిల్టర్ చేసుకొని సపరేట్గా ఉంచుకుంటాను. మనకి తర్వాత గ్రేవీలోకి వాటర్ అయితే కావాలి కదా, సో అప్పుడైతే యూజ్ చేసుకుంటాను అనమాట. సో ఇదైతే ఒక 2 తెల్లులు రావాలి. ఇంకా ప్యారలల్గా ఇక్కడైతే కాజు గుండ్లు అయితే వేగుతూ ఉన్నాయన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇవి తీసేసి ఇందులోనే ఇదే ఆయిల్లో పూల్ మకానా ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయితే ఏంటి అంటే క్రిస్పీగా వస్తాయండి. క్రిస్పీగా అయినప్పుడు మనకి కర్రీ కూడా బాగుంటుంది అనమాట. అలాగే జీడిపప్పు 2 అయితే ఫ్రై చేసుకున్నానండి. అట్లాగే ఇంకో స్టవ్ మీద నేను ఆనియన్స్, మిర్చి, అలాగే జీడిపప్పు పలుకులు, ఎండుమిర్చి ఇవన్నీ పెట్టాను కదా. సో అవన్నీ అయితే ఒక్క ఉడుకు రానిచ్చాను అనమాట. ఇంక ఇవన్నీ అయితే ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను చెప్పాను కదండి ఈ వాటర్ పెద్ద వంట చేస్తున్నాను అంటే చూడటానికి పెద్ద వంట లాగా ఉంది కానీ అది సింపుల్ వంట అనమాట. అంటే మామూలుగా మనం గ్రేవీలోకి టమాటా, ఉల్లిపాయ పేస్ట్ చేసేస్తాం కదా. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఎండుమిర్చి వేసి పేస్ట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు ముక్కలు, ఆనియన్ మీడియం రేంజ్ ముక్కలు అవి వేసి 4 రకాలు వేసి ఉడకబెట్టావు. అంతే. ఓకే, వెరీ గుడ్. ఈ 2 వేపుకున్నాను. ఈ వాటర్ ను కూడా ఇలానే ఉంచుకుంటున్నాను. ఓకే. సో ఇదైతే చల్లారాలన్నమాట. ఈ లోపల మనం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టానండి. ప్యాన్ లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఇందులో షాజీరా, జీలకర్ర, అలాగే సోంపు, గ్రీన్ కార్డమమ్ ఈ 4 రకాలు అయితే తీసుకున్నానండి. సో ఇవైతే వేసేస్తున్నాను అనమాట. అంటే అరుగుదల, స్మెల్, అరోమా అన్నీ రావాలి కదా. సో ఇవైతే యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ అయితే వేసేస్తున్నాను. ఇంకా అంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి యాడ్ చేయమన్నమాట. ఇదే అలాగే అల్లం వెల్లుల్లి, షాజీరా, జీలకర్ర, అలాగే సోంపు, కార్డమమ్ ఇవన్నీ అయితే బాగా వేగాయండి. ఇందులోనే నేను ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ కూడా బాగా వేగాలన్నమాట, గ్రేవీలో కలుసుకోవాలి. సో ఇదైతే కొంచెం దగ్గరుండి బాగా వేపుకోవాలి. అయితే బాగా వేగాయండి. ఇందులో నేను పసుపు, కల్లుప్పు, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, అలాగే ఇందులో ధనియాల పొడి, జీరా పౌడర్ ఈ 2 టమాటాలు ఇది వేగిన తర్వాత టమాటాలు యాడ్ చేస్తాను. అంటే ఉల్లిపాయలకి ఇవన్నీ పట్టాలి. అంతే. మసాలాలు కానీ, ఉప్పు కానీ, పసుపు. ఇది ఇందాక ఉడకబెట్టుకున్న ఇది మీకు మిక్సీ చేసుకున్నాం. అవును, ఫైన్గా వేసుకోవాలన్నమాట. తునకలుగా కాకుండా ఫైన్గా వేసుకోవాలి. ఓకే. ఇవన్నీ అల్లం అలాగే వెల్లుల్లి ఇవన్నీ అయితే బాగా వేగాయండి. మసాలా దినుసులు ఉల్లిపాయలకి బాగా పట్టాయి. ఇందాక ఇప్పుడు మన కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసాం కదా. ఇంకా సో అవన్నీ వేగిన తర్వాత ఇంకా నేను టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. టమాటాలు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఫైన్గా పేస్ట్ వేసుకున్నామో ఆ పేస్ట్ అయితే అప్పుడు యాడ్ చేయాలి. వేగాయి ముందు ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కాజు ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇందాక మనం ఆనియన్స్ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ని అయితే పోసేస్తున్నాను అనమాట. ఇది కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానా అలాగే కాజు కూడా ఇందులో వేసేస్తే కాజు పూల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇది చూడడానికి కొంచెం స్టెప్పులు ఉంది కానీ ఈజీనే. ఏదో ఇంకా రఫ్గా చెప్పాలంటే టమాటా, ఉల్లిపాయ వేయించేసుకున్నావు. ఫస్ట్ ఉల్లిపాయ వేయించుకున్నావు, తర్వాత టమాటా వేసావు. పక్కన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొన్ని ఉడకబెట్టేసి అది పేస్ట్ని ఇక్కడ కలిపావు. అంతే. ఆ ఫ్రై చేసుకున్న పూల్ మకానా అండ్ కాజుని చివర్లో వేసి ఇక ఫైనల్ చేస్తావు. అంతే. ఎవరు చూడటానికి పెద్దగా ఉంది కానీ ఏం లేదు, సింపుల్. అది చూడండి, గ్రేవీ అంతా చిక్కబడింది అనమాట. ఇంకా నేను జీడిపప్పు వేసేస్తున్నాను. అలాగే దీంట్లో మళ్ళీ ఏమన్నా మిల్క్ క్రీమ్ కానీ వేస్తా, అది లాస్ట్లో యాడ్ చేస్తా. అంటే ఇప్పుడైతే ఇందాక గ్రేవీ వేసిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఇంకేం యాడ్ చేయలేదు. ఇందాక మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదా, మిగిలిపోయిన వాటర్ యాడ్ చేసాను. అంతే.
సో ఫైనల్గా కొత్తిమీర, మనం ఫ్రై చేసుకున్న అదే పూల్ మకానా, అలాగే జీడిపప్పు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవి ఎక్కువసేపు ఉండనే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పూల్ మకానా కూడా మనం వేపుకున్నవే, కాజు కూడా వేపుకున్నవే కదా. ఇంకొక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం కసూరి మేతి అలాగే క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే వేడివేడి కాజు అలాగే పూల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇది బిర్యానీలో బాగుంటుంది, అలాగే చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, పరోటాలోకి కానీ అదిరిపోయే కాంబినేషన్ అన్నమాట. చూడండి కసూరి మేతి వేస్తున్నా. చూడటానికి అద్భుతంగా ఉంది. అది ఇంకా బటర్ కూడా వేస్తాం, లేకపోతే అవసరం లేదు? ఇంకా బటర్ అవసరం లేదు. సో ఇక ఫైనల్గా నువ్వు వేసింది కసూరి మేతి, తర్వాత మిల్క్, అంతే, మిల్క్ క్రీమ్. ఓకే, అయిపోయింది. కలుపుకొని ఇంక మనం రొట్టెలో తినేయడం అంతే. ఓకే, వెరీ గుడ్. అంతా రెడీ అయినట్టుంది, అన్నీ రెడీ అయిపోయినాయి. అదేంది ఈసారి చపాతీ చేసే పుల్కా చేయకుండా? ఎందుకో కొంచెం తినాలనిపించింది చపాతీ కూడా. అంతే మార్చాలి, ఎప్పుడు పుల్కానే అదిగా. నిమ్మకాయ, ఉల్లిపాయలు 2 పెడుతున్నావు. ఓకే, వెరీ గుడ్. అది కూడా అక్కడ కూర్చోండి, లుంగి కిందకనండి. మా మావయ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చారని చెప్పాను కదండి. సో ఇవాళ మా మావయ్య అయితే టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉందండి కర్రీ? చాలా బాగుందంట. మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదనమాట. మా అత్తయ్యకి ఇస్తున్నాను అనమాట. ఈ మా చిలకలూరుపేట వాళ్ళందరికీ మా అత్తయ్య మావయ్య అయితే సుపరిచితులే అండి. మా అత్తయ్య అయితే టైలరింగ్ చేస్తారనమాట. ఒక 25 సంవత్సరాలు ఉందా ఎక్స్పీరియన్స్? 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బాగుందంటండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. నా కర్రీస్ కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.